బెండకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే బెండకాయ కర్రీకి కాంబినేషన్గా వైట్ రైస్ని కూడా చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. నేను ఇక్కడ శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న బెండకాయలను తీసుకుంటున్నా. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లము, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నా. ఇవి అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న బెండకాయలకు మధ్యకు కట్టించి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను అన్నం చేయడానికి 1 గ్లాసు బాస్మతి రైస్ను తీసుకుంటున్నా. ఈ బియ్యను 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులో బెండకాయల్ని వేయించుకోవడానికి సరిపడినంత నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలను నూనెలో వేయించుకొని పక్కకు తీసుకోవడం వల్ల బెండకాయ కర్రీ బంకగా రాకుండా ఉంటుంది. ఇలా బెండకాయ ముక్కలన్నీ మీడియంగా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలి ఉన్న బెండకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మీడియంగా కుక్ అయినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె ఉంచుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, అల్లం పేస్టును అన్నీ కలిపిన పేస్టును వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్టులో నీళ్ళ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ను హై పెట్టుకొని అంతా మసాలాను వేయించుకోవాలి. ఈ మసాలా ఇప్పుడు కొద్దిగా చిక్కబడుతూ ఉన్నప్పుడు టేస్ట్ అకార్డింగ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఆ తర్వాత చిన్న స్పూన్ అండ్ హాఫ్ కారం, 1 స్పూను ధనియాల పొడి, ఒక చిన్న స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలను అన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు గ్యాస్ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని మసాలాను ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మసాలా అంతా బాగా బాయిల్ అయిన తర్వాత పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని బెండకాయ కర్రీని చెక్ చేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీని చిన్నగా కలుపుకోవాలి. బెండకాయ కర్రీ తయారైంది. ఇప్పుడు గ్యాస్ను బంద్ చేసుకుందాం. ఇప్పుడు అన్నం చేసుకునే బౌల్ను గ్యాస్ మీద పెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్ళను బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు అన్నీ బాయిల్ అయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యంను కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. బియ్యం అన్నీ బాగా ఉడికి 70-75% బాగా కుక్ అయిన తర్వాత ఎక్స్ట్రా నీటిని అంతా తీసేసుకోవాలి. ఈ అన్నంకు మూత పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని
2 నిమిషాలు మగ్గనివ్వాలి. అన్నం తయారైపోతుంది. టేస్టీ బెండకాయ కర్రీకి కాంబినేషన్ రైస్ తయారు.